ప్రతిరోజు ఈ రాష్ట్రంలో 5-6 చోట్ల చిన్న పిల్లల మీద లైంగిక దాడులు జరుగుతా ఉన్నాయి. ప్రభుత్వం ఏం చేస్తా ఉంది అని నేను అడుగుతా ఉన్నా. ఈరోజు ముఖ్యంగా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ చిన్న పిల్లల మీద లైంగిక దాడులు విపరీతంగా పెరిగిపోయినాయి. 2024 సంవత్సరంలో 2200 మంది చిన్నపిల్లల మీద పోక్సో కేసులు నమోదైనాయి, లైంగిక దాడులు జరిగినాయి. 2025 సంవత్సరంలో ప్రభుత్వం కనీసం చర్యలు తీసుకుంటే తగ్గలే. 2025లో 2400 మంది చిన్నపిల్లల మీద అత్యాచారాలు జరిగినాయి. అంటే ఈ ప్రభుత్వం అసలు పట్టించుకోవడం లేదు. ప్రతి సంవత్సరం పోక్సో కేసులు పెరుగుతా ఉన్నాయి. ఇది నేను చెప్తున్న లెక్క కాదు, అఫీషియల్ డాటా. ఎన్సీఆర్బీ డాటా ప్రకారంగానే తెలంగాణ రాష్ట్రంలో రోజు రోజుకు చిన్నపిల్లల మీద అత్యాచారాలు పెరుగుతా ఉన్నాయి. సంవత్సరానికి కేసులు పెరుగుతా ఉన్నాయి. అంటే ఈ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఆనాడు కేసీఆర్ గారు ప్రత్యేకంగా మహిళల కోసం ఒక అడిషనల్ డీజీ ర్యాంకులో ఉమెన్ వింగ్ ను పెట్టి, షీ టీమ్స్ ను పెట్టి అనేక చర్యలు తీసుకున్నారు. ప్రతి జిల్లాలో కూడా భద్రతా టీమ్స్ పెట్టారు. కానీ ఈ ప్రభుత్వం దాన్ని నిర్లక్ష్యం చేసింది. ఇవాళ ఉమెన్స్ వింగ్ కు అడిషనల్ డీజీగా ఉన్న వ్యక్తికే సిఐడి ఇన్ఛార్జ్ ఇచ్చారు, ఏసీబీ ఇన్ఛార్జ్ ఇచ్చారు. ఇంకా వారు మహిళల గురించి, చిన్నపిల్లల గురించి ఆలోచించాలా? ఏసీబీ పనిచేయాలనా, సిఐడి పనిచేయాలనా? ఒక అధికారికి మూడు ప్రధానమైనటువంటి కీలకమైన బాధ్యతలు పెట్టడం వల్ల ఎక్కడో ఫోకస్ మిస్ అవుతా ఉంది. రోజు రోజుకు కేసులు పెరుగుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇవాళ ఈ రాష్ట్రంలో పరిస్థితి లా అండ్ ఆర్డర్ పూర్తిగా కుప్పకూలిపోయింది. కరీంనగర్ లో మనం చూసాం, పట్టబగలు బంగారం దుకాణం మీద పడి దొంగలు బంగారాన్ని దోసుకపోతే ఇప్పటి వరకు రికవరీ అయిన పరిస్థితి లేదు. హైదరాబాద్ నడిబొట్టున అడిషనల్ డీజీపీ వినయ్ రంజన్ రే గారి ఇంటిలో అర్ధరాత్రి ఆయన భార్యను చంపి నగలతో ఉడాయిస్తే ఇయాలటి వరకు వాళ్ళని పట్టించుకున్నది, దొంగల్ని పట్టుకున్నది లేదు, రికవరీ అయింది లేదు. అంటే ఈ ప్రభుత్వం అసలు హైదరాబాద్ నడిబొడ్డున జరిగినా దిక్కు లేదు, కరీంనగర్ కలెక్టర్ ఆఫీస్ ముంగట దాడులు జరిగినా దిక్కు లేదు. నిన్న ఖమ్మంలో కూడా సెల్ ఫోన్ దుకాణంలో ముసుగులేసుకొని వచ్చిన అంతర్రాష్ట్ర దొంగలు దుకాణం మీద లూటీ చేసి సెల్ ఫోన్లను ఎత్తుకపోతే ఇయాలటి వరకు పట్టుకున్న పరిస్థితి లేదు. ఎవరైనా సరే తప్పు చేసిన వాడిని శిక్షించాల్సిందే, హూ ఎవర్ ఇట్ ఈస్.